ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ప్రజా ఉద్యమం టీవీ. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఎన్నికల కమిషన్ కంట్రోల్ అవుతుంది. అర్థమైందా? జరాకు చెప్తాను. ఈ సుప్రీంకోర్టు ఈ లా ఇదంతా నడుస్తుంటుంది. ఇవన్నీ జరుగుతున్నాయనే రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేంత వరకు జాగ్రత్తలు తీసుకోవాలి కదా. అందుకోసమే అందరిని అలర్ట్ చేస్తున్నారు. ఇదంతా అల్టిమేట్ ఏముంటుంది? ఎన్నికల కమిషన్ ఎవరు చెప్తే వింటారు? ప్రధానమంత్రి చెప్పిందే వింటున్నారు. ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు ఆయన ఏది చెప్తే ఎన్నికల కమిషనర్ అది చేస్తున్నాడు. ఢిల్లీలో అక్రమాలు జరుగుతున్నాయి, ఓట్లు దొంగతనం జరగబడుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళ అనుకూలమైన కొన్ని పార్టీల అనుకూలమైన ఓటును దొంగలించబడుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి తెలంగాణ మన రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మనం ఇక్కడ జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మన కొన్ని రోజుల నుంచి మన పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కానీ, సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, నటరాజన్ కానీ వీళ్ళు మొత్తం రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులందరూ అల్లరి చేసి మనకు అవకాశం ఉంది కాబట్టి ఎవరి స్థాయిలో వాళ్ళు ఈ బిఎల్ఏ నాయకులు మన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు పవర్స్ అని మీకే కాదు, ఇప్పుడు బిఎల్ఏ నాయకుడు ఎవరైతే ఉన్నారో మీకు అధికారం ఉంది కదా, ప్రశ్నించే అధికారం ఉంది. ఓటర్ మిస్ కాకుండా జాగ్రత్తలు తీసుకునే అధికారం మీకుంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మనం చేద్దాం. సరే, మీరు ఇప్పటిదాకా డౌట్లు అడిగారు, ఓకే. ఈ డౌట్లీడికి జాలిగా అర్థమైంది కదా. ఈ డౌట్లీడికి జాలుగా